నాకు ఐడియా వచ్చిందిరా. ఏంటి? డబ్బు ఇచ్చిన విషయం ఆ పోయినోడికి మనకి తప్ప ఎవరికి తెలియదు. ఆడు ఎలాగూ పోయాడు కాబట్టి ఆ డబ్బు మన ముగ్గురం పనిచేసుకుంటాం. కోపంలోకి వెళ్ళిపోతావు. అసలు అన్యాయంగా అతను ప్రాణాలు పోయాయి. అది చాలదన్నట్టు ఈ డబ్బు కూడా కొట్టేస్తావా? ఇందులో ఒక్క పైసా కూడా మనం ముట్టుకోవడానికి వీలేదు. అతని కోరిక ప్రకారం ఈ డబ్బు మొత్తం అతని కుటుంబానికి చేరాలి. పదండి. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ బోయపాటి నరసింహమూర్తి గారని. ఆయన 2 ఏళ్ల క్రితం హెల్త్ ప్రాబ్లం వచ్చి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని వెళ్ళిపోయారండి. ఓ, ఆయన అడ్రస్ తెలుసా? ఆత్రేయపురం వెళ్ళిపోతాం అన్నారు. మీరు అక్కడికి వెళ్తే వివరాలు తెలుసుకోవచ్చు. వాళ్ళు ఇప్పుడు ఇక్కడ లేరండి. ఎక్కడికి వెళ్ళారు? కరెక్ట్గా తెలదండి. బేబీ గారిని అడిగితే చెప్తారు. బేబీ ఎక్కడ ఉంటది? చుట్టాల ఇంట్లో పెళ్ళని వెళ్ళారండి. వారం రోజులు వచ్చేచ్చండి. అయితే ఓ వారం తర్వాత వస్తాం. మరి ఎత్తుడికి బిన్ లాడని దొరికేట్టున్నాడు. తీసుకోండి. ఖచ్చితంగా దొరుకుతాడు. సార్ డబ్బులండి. డబ్బులుగా? పాపం పొద్దున్నుంచి బ్యాగ్ ఒక్కడే మోస్తాం. కొద్దిసేపు నీ ఏం అక్కర్లేదమ్మా, పదండి. ఏంటి గురుగారు 2 రోజుల నుంచి కనిపించట్లేదు? సైట్ ఏమో చెక్ చేయమంటావా? కనిపించింది నా కళ్ళు కాదు, మీరు. అదే రాజమండ్రి స్వతంత్ర హాస్పిటల్లో ఓ పెద్ద డాక్టర్ పెద్ద ఆపరేషన్ చేస్తూ చేతులు ఎత్తేస్తే నీ ఎల్లో చేసి వచ్చా. అక్కడ నర్స్ మీద నరికేస్తాను. ఏదో కౌంటర్లు వేసావంటే. తినడానికి ఏదైనా ఉందా? మొత్తం వేసేసావా? కొద్దిగా ఉంచానులేండి. ఇటువంటి ఇదెందుకు తెస్తున్నావు? రాబడి పెడదామని. ఏమక్కర్లేదు, ఇక్కడే ఉండి. ఏంటి అంత జాగ్రత్త పడుతున్నారు? ఏముంది అందులో? మెడిసిన్స్ కొత్తవి. ఏది చూడనివ్వండి. నువ్వు చూడకూడదు. చూడపోతే ఎలాగండి? రేపు పేషెంట్కి ఇచ్చేది నేనే కదా. ఇవి కాంపౌండర్ ఇచ్చే మెడిసిన్స్ కాదు, డాక్టర్ నేనే ఇవ్వాలి. అడక్కపోయిన రోజు వేసుకునే కట్రాయి దగ్గర నుంచి అన్ని చూపించే గురువు గారు అడిగినా చూపించట్లేదంటే అందులో ఏదో ఉంది. వాళ్ళతో పాటు వీడి కళ్ళు కూడా ఈ బ్యాగ్ మీద పడ్డాయి. అర్జెంటుగా దీన్ని దాసేయాలి. ఎక్కడ పెడదాం? ఏటే మల్లీశ్వరేది? ఇంగ్లాండ్ ఉత్తరం. ఏలాంటి లారీ ఏం కాదే ఇది. ఇది మిలిటరీలో ఉన్న మా ఆయనకి రాసిన ఉత్తరం. బోల్డ్ అని సీక్రెట్లు ఉంటాయి. నీకెందుకు ఇస్తాను? ఇందులోనే వేస్తాను. ఎంకమ్మా, ఇందులో వేస్తే వెళ్ళదేది. నేను ఎప్పుడు ఓపెన్ చేస్తే అప్పుడే వెళ్తాది. అలాగా? అయితే తీసి పంపించు. ఎప్పుడు పడితే అప్పుడు ఓపెన్ చేసేయడానికి ఇదేమో నీ ఇంటి తలిపేటి పోస్ట్ బాక్స్. మళ్ళీ ఓపెన్ చేయాలంటే 10-15 రోజులు పడతాను. బాబాబు, అది కూసంత అర్జెంటు. ఈ సట్టికెళ్ళవా? ముందడిగితే ఇచ్చేవేటి? అదేదో తెలియక. సర్లే. రేయ్ ఇట్రారా. ఏంటి గురుగారు కంగారు? మూర్ఛలోకి ఎలా కొట్టుకుంటాడు నీకు తెలుసా? ఓ తెలుసు. అయితే కింద పడి కొట్టుకో. ఎందుకు? చెప్పింది చెయ్యి. థ్యాంక్స్. గుర్తొచ్చి థ్యాంక్స్ ఎందుకు? అప్పుడప్పుడు మమ్మల్ని కాస్త గుర్తెట్టుక. అతనే ఇదిగో త్రిమూర్తులు ఇట్రా. ఏటప్పారు ఏటేం జరిగే? బురదలో పడ్డ పందులాగా ఎలా కొట్టించుకుంటున్నాడు? ఫిట్సా? అయితే నువ్వు ఇక్కడే ఉండవు. నేను వెంటనే వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. నేనే కదా డాక్టర్ని. అవును కదా, నేను కంగారులో మర్చిపోయాను. సర్లే గాని ఆ పోస్ట్ బాక్స్ తాళాలు ఇవ్వు, వీడి చేతిలో పెట్టాలి. అవునవును కరెక్టే కదా. ఇదిగోడి. ఇదిగో నువ్వు వెళ్ళే చుక్కమ్మ కొట్లో సోడా తీసుకురా. అలాగలాగే. చాలు ఇంక లగరా. ఏంటి గురుగారు నన్ను ఇలా కొట్టుకోమన్నారు? ఆ త్రిమూర్తుల గారికి ఎంత హెల్పింగ్ నేచర్ ఉందో టెస్ట్ చేద్దామని. పర్లేదురా, బానే ఉంది. పద వెళ్దాం. అది సోడా తెస్తాడు కదా, తాగిసి వెళ్దాం. అది ఆడు తాగుతాడులా గాని ముందు నువ్వు పద. ఏరేలు అమ్మ నా బుండిగే, బాంబ్స్ కొట్టడానికి అలా స్టేషన్ డాగ్లో నన్నే ఫాలో అవుతావా? చెప్తా నీ పని. ఏంటి శ్మశానానికి వచ్చి ఫోన్ చేస్తున్నాడు? రామ్ గోపాల్ వర్మని వచ్చి లొకేషన్ చూడమన్నా. హలో, అగోరా సోను సూద్ గారా? నేనండి బెండపారావుని. మీరు చెప్పినట్టే నిమ్మకాయలు నల్లకోడిని తీసుకుని శ్మశానానికి వచ్చాను. అమ్మో, గురుగారు మాట్లాడారు అనుకున్నాను కానీ పెద్ద మాయల్ మరాఠీయే. నా ప్రాక్టీస్ పెరిగితే చాలండి, ఏమైనా చేస్తాను. 16 ఏళ్ళ కన్నెపిల్లను కానీ కన్ను కుర్రాడు కానీ బలివ్వాలా? కన్నెపిల్ల అయితే కష్టమండి, కుర్రాడైతే ఓకే. నా దగ్గర కాంపౌండర్గా పనిచేస్తున్నాడు, ఇంకా 10 మనిషి కూడా కాలేదు. ఆయన నేసేమంటారా? ఓకే. ఒక్క ఏటికి వేయాలా? కష్టమేమోనండి, మనిషి కాస్త మందంగా ఉంటాడు. సర్లేండి, ట్రై చేస్తాను. నువ్వంటే ఇప్పుడే మంచి నిద్రలో ఉంటాడు, తీసుకొచ్చేసేస్తా. మంగళవారం బలివ్వాలా? చంపేశారండి బాబు, ఇంకా 6 రోజులు ఉంది. సర్లేండి, నెక్స్ట్ మంగళవారం పెట్టుకున్న ప్రోగ్రామ్.
యాదవా నాతోటి ఎట్టుకుంటావా? కత్తిరి లేకుండా ఆపరేషన్ చేశారు. దేవులు కూడా ఉన్నట్టున్నాయి. అటు కూడా వచ్చాడు కదా అని ధైర్యంగా వచ్చాను. గట్టిగా ఊపిరి తీసుకుని మెల్లగా వదులు. ఇదేంటి ఫోన్ రింగ్ సౌండ్ వస్తుంది? ఇక్కడ కాదు అక్కడ. బావా బాగున్నావా? సుశీల ఎలా ఉంది? ఈవేళ వరకు బాగానే ఉంది. రేపుడు పొజిషన్ చెప్పలేం, ఎందుకంటే నువ్వు ఇచ్చిన 10 రోజుల టైం అయిపోయింది. డబ్బు రెడీ చేసావా? ఇంకా అడ్జస్ట్ కాలేదు, కొంచెం టైం కావాలి. ఏంటో నీ చెల్లిని కొట్టడం నేను మానేద్దాం అనుకున్నా, నువ్వు మానిచ్చేలా లేవు. సర్లే, అంతవరకు నీ చెల్లి దెబ్బలతో అడ్జస్ట్ అవుద్ది. ఉంటా. లాభం లేదురా, రేపు నుంచి చుట్టుపక్కల ఊళ్ళలో కూడా వైద్యం చేసి డబ్బు సంపాదించి ముందాడు కట్టం బాకి తీర్చేయాలి. ఏంటి తీర్చేది? మీ ఇంకా పోగొట్టడానికి ఈ ఊళ్ళోకి ఇంకో డాక్టర్ వస్తున్నారట. ఇంకో డాక్టరా? మైక్ సెట్ ఎట్టి మరీ అనౌన్స్ చేశారు. ఈయనకన్నా ఆయన బెటరా? ఏ మధ్యలో వెళ్తావా? ఏదోటి ఇస్తాడు, దోలు తీరిపోద్ది. మనకు పోటీగా వచ్చేవాడు ఎవడరా? ఎవరండి మీరు? బాడీ మీద కోటు మెల్లో స్టెథోస్కోప్ చూస్తుంటే తెలియటంలా డాక్టర్ ముద్దుకృష్ణ ఎంబీబీఎస్ FRCS. అట్టాగండి, ఏం చదివారు? చెప్పింది మొత్తం పేరు కాదు, చివర్లోదంతా చదివే. మరి అంత పెద్ద చదువు చదివి మా ఊరెందుకు వచ్చినట్టు? గాంధీ గారు ఏమన్నారు? నాతో అన్నారులే, పల్లెటూళ్ళు దేశానికి పట్టుగొమ్మలు, అక్కడ ఆరోగ్యం ఉంటేనే దేశమంతా ఆరోగ్యంగా ఉంటుంది అని. అందుకే మీ ఊరు వచ్చారు. ఇక నుంచి మీ ప్రాణాలు మీవి కాదు, నావి. మీకు తలనొప్పి వచ్చినా, గుండె నొప్పి వచ్చినా, జ్వరం వచ్చినా, జలుబు వచ్చినా, చేతులు విరిగినా, కాళ్ళు విరిగినా నా దగ్గరకు రండి. ఆ జనం ఏంట్రా? ఎవరన్నా పోయారా? 2 రోజుల నుంచి మీరు ఎవరికి వైద్యం చేయలేదు కదా? అదే కదా, పచ్చి చూద్దాం. ఆ కట్టేంటి? సేలో గడ్డికోతుంటే ఏళ్ళు దిగిందండి. ఈయనే మందేసి కట్టు కట్టారండి. ఈయనెవరు? బెండప్పారావు, RMP. ఓహో, ఆ కట్టేంటి? వేలు దిగితే ఏదో బిర్యానీ పార్సిల్ కట్టినట్టుగా అంత కట్టు కట్టావు. అరే, నీ కాలుకి ఏమైంది బాబు, అంత కట్టు కట్టావు? నాకేం కాలేదండి. మరి మా ఆవిడ కాలు ఇరిగితే ఆయన నాకు కూడా సగం కట్టు కట్టారండి. నీకెందుకు కట్టాడు? భర్త భార్యలో సగం అంట కదండి. అయితే అందుకని నాకు కూడా సగం కట్టు కట్టి 150 తీసుకున్నారండి. వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్? పల్లెటూరు వాళ్ళని, అమాయకులని ఇంత మోసం చేస్తావా? ఎందుకే జనాలు ప్రాణం తెస్తారు? హాయిగా ఏదైనా కూలి పని చేసుకుని నీతిగా బతకొచ్చు. ఇక నుంచి నేను ఈ ఊళ్ళోనే ఉంటాను. మీ ఆరోగ్యశ్రీ నా సౌభాగ్యశ్రీ. స్విచ్ ఆఫ్. ఏమైపోయాడు అప్పుడు? ఈ ముసల్దాన్ని బెండు తీస్తే ఆ బెండప్పారావు కూడా లైన్లోకి వస్తాడు. అర్జెంటుగా తొక్కలో ఐడియా వెయ్యాలి. ఏంటి పాప గారు అంత వేశారు? పెద్దమ్మ గారు మొక్కేశారా? లేదు, తొక్క మీద లెగ్గేశారు. పోయి డాక్టర్ గారిని తీసుకురా. డాక్టర్ అండి. అయ్యో, ఆ డాక్టర్ గారు రాలేదా? ఆడేమన్నా మన పాలేరేటి పిలవగా అని పరిగెత్తుకొచ్చేటానికి. అయినా విశ్రాంతి కార్డు వేసిన మూలకోక నీకెందుకే ఈ డాన్సులు? ఇప్పుడు డాన్స్ ఎవరు చేశారు? అప్పారావు తీసుకురాకుండా ఈ ఉడతలు పట్టేవాడిని ఎవడో తీసుకొచ్చావేంటి? మేడం, నేను ఉడతలు మిడతలు పట్టేవాడు కాదు. ఐఎమ్ డాక్టర్ ముద్దుకృష్ణ, MBBS FRCS, లండన్. ఊరు కొత్తగా వచ్చారండి. మన బెండప్పారావు అంటే గొప్ప డాక్టర్ అంట, అందుకే తీసుకొచ్చాను. ఎవరైతే మీరు చూడండి. కాదు, ఎవరు? ఏం జరిగింది? కాలు జారింది. ఓహో, ఈ వయసులో కామనేలండి. ఈ అబ్బా జారింది నా కూతురు కాదు, మా అమ్మ. ఓహో, ఈవిడ ఈ వయసులోనా? ఓరే తగలయ్యా, జారడం అంటే ఆజారుడు కాదు, అరటి తొక్క మీద కాలేసింది. ఓహో, తొక్క మీద స్కేటింగ్. మరి ఆ ముక్క చెప్పరే. ఇదిగో మీరు ఇట్లా భయపెట్టకూడదు, పడుకోండి. బెణుకుంటుంది. ఇంజెక్షన్ చేస్తాను. 4 రోజుల్లో లేచి కబడ్డీ ఆడేస్తారు. డాక్టర్ ఆయన మరి ఆయన ఓపెన్ చేసి చూపిస్తున్నావు. సారీ సార్, కొంచెం కాన్సన్ట్రేషన్ చేయి. ఇక నుంచి మీ ఇంట్లో ఎవరికి ఏ రోగం వచ్చినా ఫోన్ కొట్టండి, వాలిపోతాను. తీసుకురండి. ఇలాంటి పెద్ద డాక్టర్ మా ఊరు రావటం నిజంగా మా అదృష్టం అండి.